The next question. A rope is tied to a bucket of water and the bucket is swung in vertical circle of radius 1.2 meter. So, ఒక బకెట్లో నీళ్లు నింపి ఇట్లా వర్టికల్గా రొటేట్ చేస్తూ ఉన్నారు. ఓకే, వాట్ మస్ట్ బి ద మినిమం స్పీడ్ ఆఫ్ ద బకెట్ at the highest point of the circle if the water is to stay in the bucket throughout the motion. సో మోషన్ మొత్తంలో వాటర్ అనేవి బకెట్లోనే ఉండాలంటే మనం బకెట్ని ఇట్లా రొటేట్ చేస్తున్నాం కదా, ఎంత మినిమం స్పీడ్తో రొటేట్ చేయాలి, వాట్ ఈస్ ద మినిమం స్పీడ్ రిక్వైర్డ్ టు రొటేట్ ద బకెట్. ఓకే, సో ఆ మినిమం స్పీడ్ మనం కనుక్కోవాలి. సో వాటర్ బకెట్లోనే ఉండాలని చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే వాటర్ బకెట్లోనే ఉండాలంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఆఫ్ ది వాటర్ అనేది బకెట్ యొక్క వెయిట్తో ఈక్వల్గా ఉన్నట్లయితే ఇప్పుడు వాటర్ అనేది ఆ బకెట్లోనే స్టే అవుతుంది త్రూ అవుట్ ద మోషన్. సో దిస్ ఈస్ ద కీ పాయింట్, సెంట్రిపెటల్ ఫోర్స్. Centripetal force of the water is equal to weight of the bucket. ఓకే, బకెట్లో ఉన్న నీళ్లు మనం ఎప్పుడైతే స్పీడ్ తగ్గిస్తామో బయటకు వచ్చేస్తాయి. అట్లా బయటికి రాకుండా బకెట్లో నీళ్లు ఉండాలి. అట్లా ఉండాలంటే ఎంత మినిమం స్పీడ్ తోటి మనం రొటేట్ చేయాలి అంటే, సో దానికి సంబంధించిన ఫార్ములా మనం కనుక్కోవాలంటే దిస్ ఈజ్ ద కండిషన్ వీ హ్యావ్ టు రిక్వైర్డ్. సో వాటర్కి సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే వాటర్ని బయటకు వచ్చేలాగా చేస్తుంది అనమాట. సో అట్లా రాకుండా ఉండాలంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఆఫ్ ది వాటర్ అనేది వెయిట్ ఆఫ్ ది బకెట్తో ఈక్వల్గా ఉంటే ఇంకా త్రూ అవుట్ ది మోషన్ ఆ వాటర్ అనేవి బకెట్లోనే ఉండిపోతాయి. ఓకే, సో మరి సెంట్రిపెటల్ ఫోర్స్ ఫార్ములా వచ్చేసి mv²/r, వెయిట్ ఆఫ్ ది బకెట్ mg. సో రెండు పక్కల m అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. v² ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ g. therefore v ఈజ్ ఈక్వల్ టు √r ఇంటూ g. సో దిస్ ఈజ్ ద మినిమం స్పీడ్ రిక్వైర్డ్ టు రొటేట్ ద బకెట్. ఓకే, సో వాటర్ అనేవి బకెట్లోనే ఉండిపోవాలి, బయటికి రాకూడదు అంటే ఇంత మినిమం స్పీడ్ తోటి మనం బకెట్ని రొటేట్ చేసినట్లయితే మనకి వాటర్ అనేవి బకెట్లోనే స్టే అవుతాయి. సో v ఈజ్ ఈక్వల్ టు √r. r అంటే రేడియస్. రేడియస్ మనకి ఇక్కడ ఇచ్చారు, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ 1.2 మీటర్. సో r వాల్యూ 1.2. సో g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో 1.2 ఇంటూ 9.8. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 11.76 వస్తుంది. సో దీనికి స్క్వేర్ రూట్ కనుక్కున్నట్లయితే 3.43. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 11.76 వాల్యూ 3.43. ఓకే, సో v వెలాసిటీ మినిమం స్పీడ్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3.43 మీటర్